Okay. A wire of length 176 centimeter is first bent into a square and then into a circle. అంటే ఒక సర్కిల్ లోకి మార్చాడు. అయితే విచ్ వన్ విల్ హ్యావ్ మోర్ ఏరియా, దేనికి ఎక్కువ ఏరియా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ ట్రై చేయాలి. Anyone answer this? Anyone? Lijita, Nishant. Okay, very good. ఓకే, ఎవరు చేయరా చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ 176 సెంటీమీటర్ ఇస్ ఫస్ట్ బెంట్ ఇంటూ ఏ స్క్వేర్ అన్నాడు. అంటే ఒక వైర్ ఇది ఇలాగా, ఈ వైర్ అనేది బెంట్ చేసేది ఎలాగా, స్క్వేర్ లాగా. ఇదే వైర్, ఈ వైర్ ఇప్పుడు ఏమైంది, బెంట్ చేయడం వల్ల ఈ వైర్ అనేది ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ గా మారింది. పెరిమీటర్ అయింది. ఓకేనండి, పెరిమీటర్ అయింది, చుట్టూ వచ్చింది ఇదంతలాగా వైర్, అంటే పెరిమీటర్ అయింది. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత, 4a ఈక్వల్ ఎంత, 176. అంటే a ఈక్వల్ ఎంత అవుతుంది, 176 by 4. 4 1s are 4 4s are 16, 4 4s are 16. And the area of square, area of square, area of square ఏమవుతుంది, a square కదా, అంటే 44 into 44, 44 into 44, 44 into 44, 176 176, 6391, 1936, 1936 సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంతా 1936 సెంటీమీటర్ స్క్వేర్. అదే విధంగా మళ్ళీ ఏం చేశాడు, దెన్ ఇంటూ ఏ సర్కిల్, మళ్ళీ ఎలా మార్చాడు, సర్కిల్ లా మార్చాడు. సర్కిల్ లా మారిస్తే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం నిన్న, 2πr, సారీ πr స్క్వేర్, πr స్క్వేర్ ఏరియా ఆఫ్ సర్కిల్. మనకి ఇక్కడ ఏం కావాలి, 2πr కావాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, πr స్క్వేర్. అదే పెరిమీటర్ కావాలి, సర్కంఫరెన్స్ కావాలి. ఎందుకు, దాన్ని ఎలా మార్చాడు, దాన్ని ఎలా తయారు చేస్తాడు, రౌండ్ గా తయారు చేస్తాడు. రౌండ్ గా తయారు చేస్తే ఏమొస్తుంది మనకి, ఆ వైర్ అనేది దాని యొక్క సర్కంఫరెన్స్ గా మారింది. అంటే 2πr, 2πr ఈక్వల్ ఎంత అన్నాడు, 176. అదే వైర్ ని మార్చాడు. సో 2 into 22/7 into r ఈక్వల్ టు 176. 22 into 44, మరి ఎందుకు 44 తో అయిపోతుంది, 44
by 7 into r equal to 176. r equal to 176 into ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లికేషన్ ఇది ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది 44 1 సార్ 44 4 సార్ అంటే 28. r equal to ఎంత 28. r equal to 28. మరి ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? r వస్తుంది కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ పై r స్క్వేర్ అంటే 22 into 7 by 28 into 28. 1 sir 4 sir 22 4 sir 88 into 88 into 28. 88 into 28. 64 6 204 402 4422 2244 సెంటీమీటర్ స్క్వేర్. ఏదండి పెద్దది? ఇది పెద్దదా ఇది పెద్దదా? 1936 పెద్ద, 2244 పెద్ద, 2224 అనేది పెద్దది. సో ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ మోర్ దాన్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ మోర్ దాన్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకేనండి. వాడు డైరెక్ట్ గా లెంగ్త్ ఆఫ్ వైర్ అన్నాడు కాబట్టి అది ఏమవుతుంది అంటే మనం దాన్ని ఏ విధంగా మారిస్తే దాని యొక్క స్క్వేర్ అవుతుంది, అదే మీరు సారీ పెరిమీటర్ అవుతుంది, సర్కంఫరెన్స్ అవుతుంది, దాన్ని చుట్టుకొలత అనమాట. ఆ వైర్ ని మీరు ఏ విధంగా మార్చుకుంటే అది ఆ వైర్ అనేది ఆ విధంగా తయారవుతుంది, దాని యొక్క పెరిమీటర్ అవుతుంది. ఇదే వైర్ అనుకోండి, బోర్డుకున్నదే, ఆ బోర్డుకున్నదే వైర్ అయితే చుట్టూ మనం ఫ్రేమ్ వేసాము అని అంటే అదేమవుతుంది అంటే దాని యొక్క పెరిమీటర్ అవుతుందండి. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తామంటే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ తీసుకొని 4a square by 16. a ఈక్వల్ టు ఏమొచ్చింది, సైడ్ వన్ సైడ్ అంతా 44 సెంటీమీటర్, ఒక సైడ్ అంతా 44 సెంటీమీటర్. అదే విధంగా ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాబట్టి 44 into 44 అది క్యాలిక్యులేట్ చేసాము. అదే విధంగా అదే వైర్ ని ఏం చేసాం, మళ్ళీ సర్కిల్ గా మార్చాం కాబట్టి పై ఆర్ స్క్వేర్ 2πr ఈక్వల్ టు 176. ఎందుకు, అదే వైర్ కాబట్టి. 2πr ఈక్వల్ టు 176 అయితే r ఈక్వల్ టు ఎంత వచ్చింది 28. r ఈక్వల్ టు 28 వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్ కట్టాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే πr స్క్వేర్, π into 22/7 into 28 into 28 అంటే మొత్తం క్యాన్సిల్ చేస్తే 2244 వచ్చింది. ఇప్పుడు ఏది లార్జ్ అంటే ఏది మోర్ ఉంది అంటే సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది మోర్ దాన్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకేనా, రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2464 ఆన్సర్ రాంగ్ వచ్చింది, మల్టిప్లికేషన్ 64 6 సారీ ఆన్సర్ ఇది 64 6 16 16 in 22 64 6 60 22 4 6 4 2 2464 2464 అది కరెక్ట్ చేసుకోండి. మల్టిప్లికేషన్ రాంగ్, కరెక్ట్ చేసుకోండి. 2464. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి.
find the in the given figure, find the area of shaded portion. Find the area of shaded portion. అర్థమైపోతుంది. ఇదంతా షేర్ చేస్తుంది. త్రీ 3.5 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. ఇది ఎవరైనా చేయండి. Bhagavardan. Okay, good. Next. Okay, move some. Okay, 2 members only. 2 members only answer this question. Okay. Area of square. Area of square ఎంత అవుతుంది? Area of square. Area of square వచ్చి 10 into 10. 100 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఈ ఏరియా నుంచి మొత్తం ఏరియా ఇది. ఈ ఏరియా నుంచి సర్కిల్ ఏరియా తీసామనుకోండి ఏమొచ్చేస్తుంది మనకి? ఈ మొత్తం ఏరియా నుంచి ఒక సర్కిల్ ఏరియాని మాత్రం మనం బయట తీస్తామంటే ఏమవుతుంది మనకి? షేడెడ్ పోర్షన్ అనేది బయట మనకు వచ్చేస్తుంది. షేడెడ్ పోర్షన్ కావాలంటే ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? ఏరియా ఆఫ్ సర్కిల్ πr స్క్వేర్. πr స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5. 1 సార్ 0.5 సార్ 22 అంటే 22 ఇంటూ 5 అంటే 110. 11 ఇంటూ 3.5. 11 ఇంటూ 3.5 385 పాయింట్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనండి. 11 ఇంటూ 3.5 అంటే 38 ఇంటూ 5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఏం కావాలి? ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ఏమవుతుంది? 100 మైనస్ 38.5. 100 మైనస్ 38.5. ఓకే, 100 నుంచి 38.5 తీయాలి. 0 5 9 9 6 38.5 1 1 1 1 1 1 6 61.5 centimeter square. Area of shaded region 61.5 centimeter square.
రేడియస్ షేడెడ్ రీజన్ అంత వచ్చిందా? రాంగ్ వచ్చిందేమో. 5r square 22/7 0.5 110 22 into 5 110 point సరిపోయింది. క్యాలిక్యులేషన్ సరిపోయింది. 3.5 into 5 11 35 35 385. ఓకే డన్. 100 minus. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. సమ్స్ ఆన్ రెవల్యూషన్ అంటే సర్కిల్ మీదే, సర్కిల్ని బేస్ చేసుకుని చేస్తాం. ఈరోజు ఈవినింగ్ టెస్ట్ ఉందండి. 5కి లైవ్ టెస్ట్ ఉంది. సో అందరూ కూడా బాగా రాయడానికి ట్రై చేయండి, బాగా అటెంప్ట్ చేయండి. ఓకేనండి. ఈ రోజంతా మీరు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ విన్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ ఆ ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా వినండి. వాటిని కూడా సమ్స్ వస్తాయి. ఈ రోజు మీరు ఎవరు బాగా రాస్తారో చూద్దాం. ఓకేనండి. ర్యాంకింగ్ కూడా ఉంటది. ఓకేనా. రెవల్యూషన్ మీద the radius of a wheel, the radius of a wheel is 1.75 meter. How many revolutions will it make in traveling 11 kilometers? The radius of a wheel is 1.75 meter. How many revolutions will it make in traveling 11 kilometers? చూడండి, హౌ మెనీ రెవల్యూషన్స్ ఇట్ విల్ మేక్ ఇన్ 11 kilometers. 11 kilometers వెళ్ళేసరికి అది ఎన్నిసార్లు తిరుగుతుంది అన్నది క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఒక వీల్ ఉంది. ఇది వీల్. ఇది ఒకసారికి ఎంత డిస్టెన్స్ తిరుగుతుంది వెళ్తుంది అని అంటే దీని యొక్క లెంగ్త్ ఇదిగోండి, ఇది ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంత దూరం వెళ్తుంది. ఈ సర్కంఫరెన్స్ ని ఎంతైతే ఉందో అంత దూరం అనేది ఒక రౌండ్కి వెళ్తుంది ఒకసారికి. మీరు మార్క్ చేసుకొని చూసుకోండి. కావాలంటే ఏదైనా చిన్నది రౌండ్ గా చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అది ఇక్కడికి రావాలి కదా. ఇలాగ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇలాగ మూవ్ అవుతూ అది అక్కడికి వచ్చింది అని అంటే దీని లెంగ్త్ ఎంతైతే ఉందో, ఈ సర్కిల్ లెంగ్త్ అయితే ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ వెళ్తుంది. ఈ సర్కిల్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ అనేది అది వెళ్తుంది. సర్కిల్ లెంగ్త్ అయితే ఎంతైతే ఉందో అంత డిస్టెన్సే అది వెళ్తుంది. ఓకేనండి. సర్కిల్ లెంగ్త్ అయితే ఎంతైతే ఉందో అంత డిస్టెన్సే అది వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ద రేడియస్ ఆఫ్ ఎ వీల్ ఇచ్చాడు 1.75 మీటర్ అంట. హౌ మెనీ రెవల్యూషన్స్ ఇట్ మేక్ ఇన్ ట్రావెలింగ్ 11 kilometers? 11 kilometers వెళ్ళడానికి అది ఎన్ని రెవల్యూషన్స్ చేయాలి? 1.75 మీటర్ ఉంది కదా, 11 kilometers వెళ్ళడానికి
ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది? ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. The circle 2 pi r 22/7 into 2 into 22/7 into 1.75 into r అంతే 2 pi r 7 1 sir 7 2 sir 7 5 sir ఇవి మీటర్స్ 7 1 7 2 sir 14 3 సరిపోయింది. ఓకే 5 22 into 5 అంటే 110. ఓకేనండి 110 వచ్చింది. అదేమవుతుంది 110 అనేది? 7 2 14 మీటర్స్. రేడియస్ 22/7 into 1.7 7 2 14 7 2 14 3 5 7 5 35.5 110 meters 110 meters. ఓకేనండి 2 pi r అంటే 22/7 into 1.5 1.5 అంటే ఎంత వచ్చింది? 110 meters వచ్చింది. ఓకేనా? అంటే సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 110 మీటర్. అంటే ఒక రెవల్యూషన్ కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అని అంటే 110 meters అనేది దాని డిస్టెన్స్ అనేది వెళ్తుంది. 110 meters అనేది డిస్టెన్స్ అనేది వెళ్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏంటి? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కి వెళ్ళేసరికి ఏంటి అని అంటే టోటల్ డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇదే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలి అని అంటే ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళింది దాని యొక్క సర్కంఫరెన్స్. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై సర్కంఫరెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 11 kilometers into 1000 by 110 0 0 11 1 sir 11 1 sir answer 100 revolutions. Answer 100 revolutions. ఓకేనండి. ఓకే 7.5 కదా. సెవెన్ 1 సార్ 7.5 7 7 2 సార్ 14 3 5 7 5 సార్ 75 0 డెసిమల్ 2 ఉన్నాయి. 11 meters. ఓకే 11,000 రెవల్యూషన్స్. సారీ 0.5 ఒకసారి కరెక్ట్ చేసుకోండి, చిన్నది మిస్టేక్ అయిపోయింది. 2 pi r equal to 2 into 22/7 into r ఎంత 1.75 అంటే 0.2 డెసిమల్స్ కాబట్టి 0.25. ఓకే 0.25 అంటే 25 into 2 అంటే ఎంత అవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు? 1/4 గా రాయొచ్చు. 22 into 1/4 2 2s are 2 11s are 2 1s are 2 11. ఓకేనండి 11 అంటే ఎన్ని రెవల్యూషన్స్ అవుతుంది? సర్కంఫరెన్స్ 11 meters. సో బై 11 into ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? 11 kilometers వెళ్ళింది. 11 into 1000 by 11 1s are 11 1s are ఎంత అవుతుంది? 1000 ఆన్సర్. ఓకేనండి 1000 దాని యొక్క ఆన్సర్.